అబద్ధాలు చెప్పాం రా భయ్, కాదు కాదు చెప్తాం. కానీ ఇంటికి ఒక ఒక ఏ ఇంట్లో అడిగినా ఎంతమంది పిల్లలు అంటే 4 ఆడపిల్లలు అంటున్నారు. 4కి ఏడికెళ్ళి ఇస్తామక్క, ఇంటికి ఒక్కటి అంటే అందరు సపోర్ట్ కొట్టిండ్రు. ఇంటికి ఒక్కడికి ఇచ్చినా చాలంటున్నారు. బంగారం ఇయ్యలేని అబద్ధం ఏదో చెప్తావు. ఇవాళ పెళ్లిళ్ళు అయితే గతంలో 20 తులాలు 30 తులాలు బంగారం ఇచ్చి బిడ్డని ఇద్దరు. ఇవాళ పెళ్లి కొడుకులను కూడా అడుగుతున్నా, అయ్యా మా ఆడపిల్లల దగ్గర బంగారం లేదురా బాబు, చదువు ఉన్నది, ఇంజనీర్లు అవుతున్నారు, సాఫ్ట్వేర్ వచ్చింది, అదే బంగారం అనుకొని పిల్లలని ఇవ్వని కోరుతున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి నేను అనేది ఏంది? ఇప్పటికన్నా బీఆర్ఎస్ వాళ్ళు మాటలు ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎవడు వమ్మన్నాడు రా భయ్ వీళ్ళను? ఏది మహారాష్ట్ర పోయి అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అన్నాడు. ఇక్కడ చచ్చిపోయిన రైతులకు ఒక పైస ఇయ్యలే, నువ్వు తీసుకుపోయి పంజాబ్లో ఇస్తావు. అదేవిధంగా ఏది బీహార్లో ఇచ్చి వచ్చినావు. కనుక నీకు ఏడ మాట్లాడే అవకాశం లేదు. కేవలం ఇప్పటికన్నా పార్టీల మళ్ళోసారి రావాలని అనుకుంటే గెలిచిన ప్రభుత్వంలో మీరు ఏం తప్పు చేసిండ్రో అవి సరిదిద్దుకొని, ఇక మేము ఈ తప్పు చెయ్యము, నేను మంచి ఉద్యోగం చేస్తే అంటే అప్పుడు ఏమన్నా ప్రజలు ఆలోచన చేస్తారు తప్పితే రేవంత్ రెడ్డిని తిడితే మీకు ఏమొచ్చేది ఉందిరా బాబు? రేవంత్ రెడ్డి పవర్లో ఉన్నాడు, తప్పనిసరిగా చేస్తా అంటున్నాడు. 3.5 ఏళ్ల తర్వాత అప్పుడు చెప్పు, 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు అప్పుడు చెప్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇప్పుడేం నమ్ముతారు? ఆయన అన్ని చేస్తూనే ఉన్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాడు, ఒక్కొక్క దగ్గర ఇంగ్లీష్ మీడియం అందరి పిల్లలకు. అదేవిధంగా మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇవాళ ప్రతి దగ్గర కూడా ఇందిరమ్మ భోజనం పెడుతున్నాం. ఇంకేం చేస్తాం రా బాబు? ఇవన్నీ వదిలేయి కేవలం కొందరైతే మేము కేంద్రంకి వెళ్ళి పంపిస్తున్నాం, అరే మేము కట్టిన పైసలే. బీజేపీ కూడా అంటున్నారు కదా, ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నాడు కదా, సో ముఖ్యమంత్రితో ఏం అయ్యేటట్లేదు, ఏమన్నా కేంద్రంకి వెళ్ళే నిధులు వస్తున్నాయి, మేము చూసుకుంటాం. నిజామాబాద్ కానీ ఈ కరీంనగర్ కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా బీజేపీదే హవా కొనసాగుతారా? అవునా, హవా ఉన్నదా లేదా ఓట్ల తర్వాత తెలుస్తుంది. కానీ ఆయన ఆలోచన నిజంగా మరి నరేంద్ర మోడీ ఏం చేసిండ్రా? నువ్వు బీసీ నాయకుడు అంటావు కదా, నేను 3 సార్లు కలిసినా, 3 సార్లు కలిసిన. అయ్యా మా జనాభా ఎక్కువ, మాకు సెపరేట్ మంత్రి అన్న కులగన్న జరిపి మళ్ళీ అప్పుడు బ్రిటిష్ పీరియడ్లో జరిగింది. అది చేయకపోతే ఇప్పుడు అయితే నరేంద్ర మోడీ నువ్వు సంతోషపడాలి. అగ్ర కులాల పుట్టినటువంటి రాహుల్ గాంధీ, అగ్ర కులాల పుట్టినటువంటి రేవంత్ రెడ్డి బీసీల గురించి 42% అన్ని చేసినాం, మేము కులగానే చేసినాం, అసెంబ్లీ బిల్లు పెట్టినాం. కానీ ఏది ఇందిరా సహాని కేసులో 50% ఏది లిమిటెడ్ పెట్టింది కాబట్టి అది దానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. రేపు బీసీ బిల్లు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి చెప్పి తప్పనిసరిగా నువ్వు అన్నావు, జితనా హిస్సేదారీ వి కమ్ టు ది పవర్ విల్, నువ్వు రాలేదు కాబట్టి బీయింగ్ అపోజిషన్ లీడర్ ప్రైవేట్ బిల్లు పెట్టు, ఎవడు మద్దతు ఇస్తుండో ఎవడు తెలుస్తుంది, అప్పుడన్నా తెలుస్తుంది. నువ్వు మీ వాడు బీసీ అంటాడు కానీ బీసీలకు ఏ విధంగా కూడా సాయం చేయలేడు. కనుక బీసీల ఆలోచన, బడుగు బలైన ఆలోచన, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. ఆ అంబేద్కర్ని కూడా అవమానం చేశారు, ఆఖరికి మహాత్మా గాంధీని అవమానం చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ రోజులలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక సూది కూడా పుట్టియకపోతుంటే భారతదేశంలో సూది కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చేది. అలాంటిది డాక్టర్ డ్యామ్ కానీ, నాగార్జున సురాగర్ కానీ, శ్రీశైలం కానీ, అదే శ్రీరామ్ సాగర్, ఇవన్నీ మీరు కట్టించింది ఏది? కాళేశ్వరం. ఆ కాళేశ్వరం కూడా నీళ్ళు కింద భూమిలో ఏముందో చూడలే, తొందరపడి కట్టించారు. అట్లేమైంది? ఎవడే కానీ ఇల్లు కట్టుకుంటప్పుడు కింద నీళ్లు ఉన్నాయా, రాయి ఉన్నదా, అది లేదు. కూలిపోవడం వేరు, కుంగిపోయింది, ఇట్లా కుంగిపోయింది. కనుక ప్రజలలో మీకు ఆలోచన లేదు. ఈనాడు కూడా చెదరలే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ కాలే, శ్రీరామ్ సాగర్ కాలే. అలాంటి ఆలోచన మాది. తప్పనిసరిగా ప్రజలు ఈ ఎన్నికల్లో మెజార్టీ, అందరికంటే మెజార్టీ, మీరు ఇద్దరు కొట్లాడుతున్నారు కదా, మీ ఇద్దరికంటే కూడా ఎక్కువ మెజార్టీతో కాంగ్రెస్ ఎంఐఎం కూడా కుమ్మక్క అయింది అంటారు కదా. బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్క అయింది అంటారు. కుమ్మక్క ఏం లేదండి, వాళ్ళు సెక్యులర్ కు తప్పనిసరిగా వాళ్ళు క్యాండిడేట్ ఉన్న దగ్గర వేసుకుంటారు, లేని దగ్గర మాకు వేస్తారు. మేము భారతదేశం స్వాతంత్రం తెచ్చినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా ఈ దేశానికి స్వాతంత్రం చేస్తే ఇవాళ మీరు విడగొట్టాలని ముస్లింలను ఒక టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్ నడవదురా బాబు. యహీ మన్నా హై, యహీ జీనా హై అని పోయేటోడు పోయిడు పాకిస్తాన్కు. ఇంకా మీరు ఎందుకురా పోయి మా ఎంబడి తలుగుతారు? ముస్లింలను ఎలగొడతారా? ఎవడు పోతాడు? వాళ్ళు ఆఖరికి జనగణ వాడుతున్నారు. ఇంతకుముందు లేకుంటే కదా అందరు జెండా వాడుతున్నారు.
పాత పట్టంలో ఎవడని జెండా పట్టిండా? ఇవాళ పాత పట్టం వాళ్ళు కూడా ఏది జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. స్వాతంత్రం అనేది అందరికీ తెలుసు, ఈ దేశభక్తి అందరికీ తెలుసు. మీరు దేశభక్తిని విడగొట్టి ఏది హిందువులే కావాలని మీ ఆలోచన ఎన్నడూ కూడా ఇంకా 100 సంవత్సరాలైనా ఈ హిందూ దేశం కాదు, ఇది భారతదేశం సెక్యులర్ దేశం అని చెప్తున్నా. రైట్. ఇప్పుడు ఈ మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ల మంటలు అంటుకున్నాయి, మీకు తెలిసే ఉండొచ్చు, మీరు ప్రచారం ఉండొచ్చు. అందులో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రే కుట్రపూరితంగా దాన్ని కాల్ చేసిండు, జైలుకు పోతాడనే భయంతో ఈ మంటలు అనేది కేటీఆర్ అంటున్నాడు. మీరు ఏకీభవిస్తారా? ఫారెన్సిక్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉందో ఆమె కుల్ల చెప్తున్నది ఆ కాయిదాలు ఏం కాలేదని. మీకు ఏది మోక దొక్కితే ఆయన మీద నొక్కుతారు. ఏంద్ర బాబు ఇది? ఫారెన్సిక్ ఏదైతే నోటు ఓటు కావచ్చు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్, ఎవడైనా ఫోన్ ట్యాపింగ్ ఇప్పటిదాన్ని భార్య భర్తలుగా మాట్లాడేది కూడా వింటారా భయ్? ఏం అన్యాయం రాబా? ప్రేమతోటి ఏదన్నా ముద్దు పెట్టుకుంటారు, నువ్వు రాత్రికి రావాలంటే అది కూడా వింటారా భయ్? తొందరగా రమ్మని, నా భర్త తొందరగా రావాలని అంటే అది కూడా వింటారా? ఆఖరికి వ్యాపారస్తులు చేస్తుంటే ఏం బిజినెస్ చేస్తున్నాడో అది తెలుసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ మీరు చేసిండ్రు. ఇవన్నీ బయట పడుతున్నాయి. మీరు ఏడు చక్కగా ఉన్నారు చెప్పు. ఆఖరికి మీ చెల్లెనే మీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దానికి జవాబు చెప్పమని కోరుతున్నా. ఇప్పుడు ఈ ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన మొన్న సజ్జనార్ని పోలీసులను ఒక మాట అన్నాడు, పోలీసుల లాగులో తొండలు ఇడిస్తా, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, మేము నాది నా బాస్ ఎంట్రుక కూడా కేసీఆర్ ఎంట్రుక నా ఎంట్రుక కూడా పీకలేరు, అధికారంలో వచ్చినాక మీరు ఎక్కడ పోయినా మీ తాట తీస్తాను పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్న మీద మీ కామెంట్. ఆ జీవన్ రెడ్డికి బుద్ధి లేదు. ఆ సజ్జనానికి కోపం వస్తే మొదలు లాగులో ఆయననే ఇడిచేటట్టున్నాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళ కల్చర్ వినకుంటే అది ఇచ్చి పెట్టి వాళ్ళ కల్చర్ అది. ఏ విధంగా తప్పును ఒప్పియడానికి దొంగతనాన్ని తీసుకుందాన్ని అన్ని ఉపయోగిస్తారు వాళ్ళు. తోడలు ఇచ్చేది నీకు ఇడిస్తే ఎట్లుంటుంది అనొచ్చాను. ఏం మాట్లాడతావురా బాబు? నువ్వు ఇంకా లాయర్ అంటావు. నువ్వేం చేసినావు? ట్రాక్టర్ తోటి ఒకరిని చంపినావా లేదా? అది కూడా తెలుసు మాకు. మరి ఈయన ట్రాక్టర్ తోటి చంపిండు, అది అందరికీ తెలుసు. కానీ బీఆర్ఎస్లో చేరిపోయినాక అన్ని మాఫ్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు నీ తొండలు ఇడుస్తాడా లేదు సజ్జనాన్ని అడుగుతా, ఏమిరా పోయి నువ్వు ఇడుస్తావా లేకుండా వాడు ఇడుస్తాడా? నేను పోయి అడగకుంటే నా పేరు హనుమంతరావు గారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అంటున్నాడు కదా, సజ్జనార్ని అంటున్నాడు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నాడు. అవునండి, ఎవడు చూడు పోలీసునే టార్గెట్ చేస్తారు రా పోయి. పోలీసు వాళ్ళు మంచిగా చేసినా తప్పే అంటారు, చెడ్డ చేసినా తప్పే అంటారు. వాళ్ళ వృత్తి ఏదైతే ఉన్నదో, వాళ్ళ ఏది ఐపీఎస్ ఆలోచనలో ఏదైతే టార్గెట్ ఉందో ఆ ప్రకారంగా చేస్తారు. ఇక అంత మాత్రాన నువ్వే తొండలు ఇడుస్తావు, ఏది ఎలుకలు ఇడుస్తావు అంటే ఇది సభ్యతనేనా అని నేను అడుగుతున్నా. ఇప్పటికన్నా మాటలు మార్చుకో. రేపు ప్రజలు ఇదే అడుగుతారు, రేపు ఓటికి పోతామనిగా. ఏమయ్యా నాగులో ఇడుస్తానో ఏలేదు, మరి నీలాగంలో ఉన్నదా లేదా చూసుకోమని అడుగుతారు ప్రజలు. అంత హుషారైంది. ఎందుకు అందరి చేతిలో సెల్ ఫోన్లు వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చింది, అందరికి తెలిసిపోతుంది మీ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ వదిలేయండిరా బాబు, మేధోమతనం పెట్టుకొని. మళ్ళా మేమే వస్తామంటున్నాడు కదా, వస్తే మాత్రం తప్పుదారి వస్తే మాత్రం మీ తాట తీస్తామంటా. అదే తప్పుదారి నువ్వు రేపే వస్తామన్నప్పుడు ఆలోచనలో మార్పు రాని, ప్రజలకు దగ్గర కావాలని చూడండి. ఎంతసేపటి తోటలలో ఎలుకలు ఇవ్వడం, పందులు ఇవ్వడం, ఇదేంటిరా ఇది? అయితే అరే పోలీసు వాళ్ళకు ఇచ్చినోడు రేపు వీడు వస్తారంటే మా ఇంట్లో మా తోటలు కూడా చూసుకుంటారు, జాగులు ఇట్లా చూసుకుంటారు. అరే అమ్మ ఇంటికి వస్తే అట్లా అవుతుంది. కనుక మాట్లాడేటప్పుడు సభ్యతగా మాట్లాడమని కోరుతుంది అంతే. రైట్. ఫైనల్ ఏం చెప్తారు? ఈ ఎన్నికలు అయిపోయినట్టుగా ఏం లేదు, ఓట్లు గుద్దుడే ఉన్నది. బట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్లో ఉన్నటువంటి ఆ 3 కార్పొరేషన్లు మిగతా ఈ అభివృద్ధి చూసి రేపు జరగబోయే ఈ రిజల్ట్ తర్వాత 3 కార్పొరేషన్లు కూడా మేము మెజార్టీ గెలవడానికి ప్రజలు డెవలప్మెంట్ కోరుతున్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మేము గెలుస్తామనేది నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాప్రతినిధులుగా మీరు బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు చేసిన తప్పులను ఒప్పుకొని ప్రజల ముందు మీరు రిక్వెస్ట్ చేస్తే 4 ఓట్లు పడే అవకాశం ఉంటుంది తప్ప భాషని విధంగా మాట్లాడి పోలీసులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే మళ్ళీ మీకు భవిష్యత్తు ఉండదు. ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ ఆఫ్ సీట్లు కాంగ్రెస్కే రాబోతున్నాయంటూ హనుమంతరావు చెప్తా ఉన్నారు. చూద్దాం ప్రజల తీర్పు ఎట్లుంటుంది, ఈ రిజల్ట్ నెక్స్ట్ రాబోయేటువంటి కార్పొరేషన్లో ఎట్లా చూపించబోతుంది. నిజంగా కాంగ్రెస్ అనుకున్నట్టుగా మెజారిటీ ఉందా? ఎందుకంటే అధికారంలో ఉన్నది అధికార పార్టీ కాబట్టి, లేకపోతే ప్రతిపక్షం అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుందా? ఏ రిజల్ట్ తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్నారో ఒక 4 రోజులు ఆగాల్సినటువంటి అవసరం ఉంది.
కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.